మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర యువజన కార్యనిర్వహణ అధ్యక్షునిగా ఎంపికైన డి వెంకట్కు బుధవారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఈరోజు మహాపర్వదినం గురు పౌర్ణమి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో గురు పౌర్ణమి రోజున దేవాళ్ళ వెంకట్ అనేటువంటి వ్యక్తి చిన్నతనం నుంచి కూడా సమాజం పట్ల, ఈ అణగారిన వర్గాల పట్ల ఎంతో సహృదయంతో, ఈ వర్గాలకి నేను ఎంతో కొంత సేవ చేయాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో, ఈ సమాజంలో నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టినందుకు ఆ యొక్క కులాలకి నేను కూడా సేవ చేసి వాళ్ళ హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఒక సంకల్పం, ఆశయంతో ఈ రోజున మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మరి అధ్యక్షులు ఆరేపల్లి మహేష్ గారి సారథ్యంలో మరి అనేక దఫాలుగా వారితో చర్చలు జరిపి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా బాధ్యతలు ఈరోజు తీసుకుంటానని చెప్పి మరి అదేవిధంగా నేతన్నకి నివాళులర్పించి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత వారికి కూడా నివాళులర్పించి ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో బీసీలు పెద్దన్న కేసన శంకరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మా యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్ గారికి, ప్రధాన కార్యదర్శి అన్నవరపు మల్లేశ్వర గారికి, నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన బాలు శ్రీనివాసరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేనే కార్యక్రమం తీసుకున్నా కూడా నాకు తోడుగా అండగా నిలిచే మిత్రులకు, సోదరులకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 15 ఏళ్ల నుండి కూడా వడ్డేరు సంఘంలో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని బీసీ కార్యక్రమాలు కూడా పాల్గొన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా రాజకీయ పార్టీల దగ్గర బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులకు అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనలో ఐకమత్యం లేకపోవడం, కులాల పేరుతో మనం విడిపోవడం, కొంతమంది నాయ బ్రాహ్మణులని, కొంతమంది రజకులని, యాదవులని, వడ్డేలని విడిపోయి మనమే ఈ రాజకీయ పార్టీ దగ్గర సమాజంలో చిన్నబుచ్చుకునేలా చేస్తూ ఉన్నాం. అలా కాకుండా కేసన శంకరరావు గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో అన్ని కులాలు కూడా ఒక తాటిపైకి వచ్చి యువత, మరీ ముఖ్యంగా యువత, ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు మనం జెండాలు మోస్తూ ఉన్నాం యువత మొత్తం కూడా. కానీ మన హక్కులు మనం తెలుసుకొని మన రాజ్యాధికారం కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన ఎదుగుదల కోసం బీసీ యువత మొత్తం కూడా సంఘం కార్యక్రమాల్లో పాల్గొని భవిష్యత్తులో కూడా మన హక్కులు మనం సాధించుకునే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నాకెంతటి బాధ్యత చెప్పిన శంకరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.